హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ యొక్క ఆగస్టు నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్లు అలాగే డీఏ అరియర్స్ జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ముందుగా జూలై 17 అంటే నిన్నటి నుండి జీతాలలో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక క్రమశిక్షణలో ఒక అత్యంత కీలకమైన రోజుగా అయితే నిలుస్తుందని చెప్పొచ్చు. సో, ఎందుకంటే 15 తేదీ నుంచే అధికారికంగా బిల్లులను సబ్మిట్ చేసే ప్రక్రియ అయితే ప్రారంభం అయిందనమాట. సో, రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆర్థిక శాఖ నిర్దేశించిన నిబంధనల ప్రకారంగా ఈ నెల 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మొత్తం ఉద్యోగులకు సంబంధించి జీతాలు, పెన్షనర్లకు సంబంధించి పెన్షన్ బిల్లులు జమ చేసి అప్‌లోడ్ చేసే అవకాశం అయితే ఉంటుందనమాట. అంటే డీడీఓ గారు బిల్లులు సబ్మిట్ చేయడానికైతే ఆప్షన్ ఎనేబుల్ ఉంటుంది. ఇక ఈ ఆప్షన్ మనకు ఆన్‌లైన్ పోర్టల్‌లో అయితే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క స్వల్ప వ్యవధి ఏదైతే టైమ్‌లైన్ ఈ టైమ్‌లైన్‌లోనే డీడీఓ గారు సదరు ఉద్యోగుల, పెన్షనర్ల యొక్క జీతాలు, పెన్షన్ల బిల్లులను తమ పనులను పూర్తి చేసుకోవాలనైతే సూచించడమైనదనమాట. సో, ఈ రోజు నుంచి సీఎఫ్ఎంఎస్ సారీ ఫ్రెండ్స్ నిన్నటి నుండి సీఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ నందు ఈ బిల్లులు అప్‌లోడ్ చేసుకోవడానికి అవసరమైనటువంటి లింక్ అనేది సాంకేతికంగా యాక్టివేట్ చేయడం జరిగింది. అయితే నేరుగా వెళ్లి బిల్లులను సబ్మిట్ చేయడానికి సాఫ్ట్‌వేర్ అయితే అనుమతించదండి. సో, ఈ నెల బిల్లు సబ్మిట్ చేయాలి అంటే ముఖ్యంగా 2 నిబంధనలైతే ఉన్నాయన్నమాట. సో, కొన్ని ప్రాథమిక ప్రక్రియలనైతే పూర్తి చేయవలసి ఉంటుందన్నమాట. సో, ఈ ప్రక్రియలను పూర్తి చేస్తేనే దీన్ని మనము ప్రీ పేబుల్ యాక్టివిటీస్ అని పిలుస్తాము. సో, ఇవి రెగ్యులర్‌గా ఎప్పుడు ప్రతి నెల రావండి. సో, నిర్దిష్ట నెలలలో వ్యవధిలో అయితే ఉంటదనమాట. సో, బిల్లు తయారీకి ముందే మనం చేయాల్సినటువంటి హోంవర్క్ లాంటిదనమాట. ఈ ప్రీ పేబుల్ యాక్టివిటీస్ అనేది కంప్లీట్ అయితేనే తదుపరి దశలోనే బిల్ అనేది ఓపెన్ అవుతుందనమాట. సో, ఇక్కడ చూడొచ్చు అందరికీ కూడా బిల్లు పేరోల్ అనేది సో, రెగ్యులర్ పేరోల్ జూలై 2016కి సంబంధించి ఇక్కడ ప్రీ పేబుల్ యాక్టివిటీస్‌లో భాగంగా 2 ఉన్నాయన్నమాట. ఇందులో మొదటిది సబ్మిట్ ఎంప్లాయీ మంత్లీ అటెండెన్స్ అండ్ అవైల్డ్ ఎర్న్డ్ లీవ్స్. సో, అటెండెన్స్ మరియు ఎర్న్డ్ లీవ్‌కి సంబంధించి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సబ్మిట్ ఎంప్లాయీ యొక్క ఎంప్లాయీ రిజియన్ అండ్ క్యాస్ట్ డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేయాలి. ఈ 2 సబ్మిట్ చేస్తేనే బిల్ అనేది ముందుకెళ్తుందనమాట. సో, ఇక్కడ గమనిక చూడొచ్చు. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఇష్యూరెన్స్ ఆఫ్ ఆల్ పెండింగ్ లిస్ట్ బిఫోర్ ఇనిషియేటింగ్ ద బిల్స్ అని జెప్పేసి. అంటే పెండింగ్ వర్క్స్ టు కంప్లీట్ ఇట్ ఈస్ ఏ ప్రీ రిక్వెస్టెడ్ ఫర్ పేయబుల్ పే బిల్ ప్రాసెసింగ్ అనమాట. అంటే ఇవి 2 కంప్లీట్ అయితేనే తదుపరి దశలో బిల్లు సబ్మిట్ చేసేదానికైతే ఆప్షను అందుబాటులో ఉంటుందని అర్థం అనమాట. సో, ఇది ఇలా ఉండగా ఈ ప్రీపేబుల్ యాక్టివిటీస్‌లో ప్రధానంగా 2 ప్రధాన దశలైతే ఉన్నాయండి. సో, వీటిని పూర్తి చేయకుండా మనం తదుపరి అడుగైతే వెయ్యలేము. అందులో మొదటిది ఏందంటే, సో, ఉద్యోగి యొక్క మంత్లీ అటెండెన్స్, ఎర్న్డ్ లీవ్స్ సంబంధించి వివరాలను అలాగే రెండవది వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. సో, రీజియన్ అండ్ క్యాస్ట్ కులము మరియు క్యాస్ట్‌కి సంబంధించి అనమాట. సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, ప్రభుత్వం తన డేటాబేస్‌ని ఎప్పటికప్పుడు నవీకరించుకోవడంలో భాగంగా కుల, మత, ప్రాంతీయ ఆహ్, వివరాలనైతే సేకరిస్తుంది. కాబట్టి ఇందులో ఎటువంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా అయితే డేటాను నమోదు చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక సాఫ్ట్‌వేర్ స్క్రీన్ పైన మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి లిస్ట్‌లో పెండింగ్‌లో ఉన్నటువంటి వాటిని మనము ఈ చూస్తేనే వాటిని అప్‌లోడ్ చేస్తేనే మనకు తదుపరి ఈ నెల
ఉద్యోగులు ఎన్ని రోజులు విధులకు హాజరయ్యారు, ఎన్ని రోజులు సెలవులో ఉన్నారనే సమాచారం ఆధారంగా జీతాల లెక్కింపు అనేది జరుగుతుంది. కాబట్టి అటెండెన్స్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయడం చాలా ఉత్తమం. అప్రమత్తంగా ఉండాలి. సో, జూలై 25వ తేదీలోపు సబ్మిట్ చేయకపోతే మళ్ళీ ఆగస్టు 1వ తేదీన ఏవైతే మనకు జీతాలు, పెన్షన్‌లు జమ కావాలనో అవి సకాలంలో అందవు. సో, గడువు ముగిసిన తర్వాత సాంకేతిక కారణాలు లేదా ఇతర కారణాల వల్ల మనకు మళ్ళీ సప్లిమెంట్ బిల్‌లో పెట్టుకోవాల్సి వస్తుందనమాట. సో, ఇది జీతాలు జాప్యం కావడానికి దారితీస్తుంది. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి డీఏ అరియర్స్ బకాయిల అంశం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఇది కేవలం ఆర్థిక పరమైనటువంటి అంశం మాత్రమే కాదు. వేలాది ఉద్యోగుల కుటుంబాల జీవన ప్రమాణాలతో ముడిపడి ఉన్నటువంటి సున్నితమైన సమస్య. సో, గత ప్రభుత్వ కాలంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల లేదా ఇతర పరిపాలనా పరమైనటువంటి కారణాల వల్లనో విడతల వారీగా డీఏలను ప్రకటించినప్పటికీ వాటికి సంబంధించి బకాయిలను ఏమాత్రం చెల్లించకుండా పెండింగ్‌లో అయితే పెట్టారు. సో, ప్రస్తుతం ఈ బకాయిలనేవి గూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సదరు ఒక్కొక్క ఉద్యోగికి 2-4 లాక్స్ వరకు అయితే యావరేజ్‌గా చెల్లించాల్సి ఉంది ప్రభుత్వము. ఇంత భారీ మొత్తాన్ని ఒకేసారి చెల్లించడం ఏ ప్రభుత్వానికైనా సవాల్తో కూడుకున్న పని కాబట్టి, ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉద్యోగులకు 37.31% డీఏ అందుతూ ఉండటంతో, అయితే ఈ స్థాయికి చేరుకోవడానికి ముందు మనకు విడుదలైన జీవోలు ఏవనేవి చూద్దాము. సో, జియో ఎంఎస్ నంబర్ 66 ద్వారా డీఏను 22.75% పెంచారు. దీనికి సంబంధించి పెండింగ్ బిల్స్ అయితే బకాయిలైతే అలాగే ఉన్నాయి. అలాగే జియో ఎంఎస్ నంబర్ 113 ద్వారా ఆహ్, ఈ యొక్క డీఏకి సంబంధించి అరియర్స్ పెండింగ్‌లో ఉన్నాయి. జియో ఎంఎస్ నంబర్ 28 ఇవన్నీ గూడా పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. సో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక డీఏను ప్రకటించారండి. అదే జియో ఎంఎస్ నంబర్ 62 అండ్ 63. సో, ఈ డీఏ ప్రకారంగా మొదటి విడతగా 30% అరియర్ అమౌంటు ఈ ఆగస్టు 2026. సో, ఈ ఆగస్టు నెలలో బకాయిలనైతే చెల్లించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. అంటే రావాల్సినటువంటి మొత్తం బకాయిలలో 30% ఆగస్టు నెలలో మన ఖాతాల్లో జమ కానుంది. మిగిలిన శాతం అయితే నవంబర్ మరియు ఫిబ్రవరి 2027 కల్లా పూర్తి స్థాయిలో విడతల వారీగా జమ అవుతాయి. అలాగే సీపీఎస్ ఉద్యోగుల పరిస్థితయితే మరీ గందరగోళంగా ఉంది. వారికి 5 విడతల డీఏ బకాయిలు, పీఆర్సీ 2022లో విలీనం చేశారు. కానీ అవి ఎప్పుడు చేతికొస్తాయో క్లారిటీ లేదు. కరోనా సమయంలో 18 నెలలకు సంబంధించి బకాయిలు గూడా నిలిచిపోయి ఉన్నాయి. అలాగే ఒక్కొక్క సామాన్య ఉద్యోగి కూడా 1,50,000 నుంచి 6,00,000 వరకు ప్రభుత్వం డీఏ రూపంలో అయితే బాకీ ఉందన్నమాట. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ఈ నెలాఖరున ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు. సో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూనే ఉద్యోగులకు న్యాయం చేసేలా ఒక పక్కా షెడ్యూల్‌ను అయితే సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. సో, అప్పటి వరకు ఉద్యోగులందరూ కూడా ఓపికతో ఉంటూ ప్రస్తుతం సాలరీ బిల్లు ప్రక్రియ అనేది ఎటువంటి తప్పులు లేకుండా పూర్తి చేయవలసిందిగా అయితే కోరటమైనది. సో, ఫ్రెండ్స్ మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి జీతాలు, పెన్షన్ బిల్లులు పెట్టడానికి ఆప్షన్ అనేది 17వ తేదీ అంటే నిన్నటి నుండి ఎనేబుల్ ఉంది. ఈ ఆప్షన్ అనేది 25వ తేదీ వరకు ముగుస్తుందనమాట. సో, తర్వాత మనం చూసుకున్నట్లయితే మరి బిల్లులు సబ్మిట్ చేయాలంటే కంపల్సరీగా ఈ సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ప్రీ పే బిల్ యాక్టివిటీస్‌లో భాగంగా అటెండెన్స్, ఎర్న్‌డ్ లీవ్స్ సంబంధించి అలాగే రీజియన్ అండ్ లొకేషన్ వీటిని అప్డేట్ చేస్తేనే బిల్లు అనేది మనము సబ్మిట్ చేయగలుగుతాము. సో, ఇవి ఖచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే డీఏకి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 డీఏ అండి. సో, మనందరికీ గుర్తు ఉంది. సో, 2024 జనవరి డీఏను చంద్రబాబు నాయుడు గారు 3.64%తో అయితే జీవో ఇచ్చారు. సో, ఒకటే ఇచ్చారనమాట. సో, దీనికి సంబంధించి 10% అరియర్స్‌ను మనకు ఏప్రిల్‌లో రావాల్సింది ఉండగా అవి రాలేదు. ఇక మిగిలినటువంటి 90%లో సో, ఒక 30% ఏమో ఈ ఆగస్టు నెలలో ఇస్తామని జెప్పారు. తర్వాత మిగతా రిమైనింగ్ 30 వచ్చేసి ఇది అక్టోబర్ అండ్ ఫిబ్రవరి. ఈ విధంగా ఇవ్వాల్సి ఉంది. సో, మనకు ఆగస్టు 2026లో రావాల్సినటువంటి 30% ఏదైతే ఉందో డీఆర్ అరియర్ అమౌంట్ అనేది ప్రతి ఒక్క ఉద్యోగ పెన్షనర్ ఖాతాలో జమ కానుంది. జమ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో, ప్రభుత్వం దీనికి సంబంధించి
ఇవి నిధులు జమ చేస్తుందా లేదా అనేది మనకు రాబోయే రోజుల్లో అయితే తెలుస్తుందనమాట. సో, దీనికి సంబంధించి మీ అభిప్రాయం అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.